అనే కాలం ముందు నుంచి మన తెలుగు భాష ఉన్నట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. దాన్ని ప్రాగ్నన్నయ యుగం అని అంటాం. తెలుగు భాషకు నన్నయ్య కాలానికి ముందు ఉన్న భాగాన్ని ప్రాగ్నన్నయ యుగం అని అంటాం. ఇది అంతర్జాతీయ ధ్వని లిపులో రాయబడిన మొదటి వ్యాకరణం. 1911లో రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యవహారిక భాష ఉద్యమం తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా. అవధరించు అవధరించు తెలుగు సోదరా.